దినచర్యల పాఠాలు. రెండు, తావీజ్ గురించి ఆదేశం. దివ్య ఖురాన్ 39వ సూర అజ్-జుమర్లో 38వ ఆయత్. قل أفرأيتم ما تدعون من دون الله إن أرادني الله بضر هل هن كاشفات ضره أو أرادني برحمة هل هن ممسكات رحمته قل حسبي الله عليه يتوكل المتوكلون. సరే చూడండి, మీరు అల్లాహను వదిలి ఎవరినైతే ఆరాధించుచున్నారో వారు అల్లాహ్ నాకు కీడు చేయగోరినచో దాన్ని తొలగింపగలరా, లేక అల్లాహ్ నన్ను అనుగ్రహింపగోరినచో దానిని ఆపగలరా అని ఓ ప్రవక్త వీరిని ప్రశ్నించుము. నాకు అల్లాహ్ ఏ చాలు, ఆధారపడగోరేవారు అతనిపైనే ఆధారపడగలను అని ఓ ప్రవక్త పలుకుము. 39 జుమర్ 38. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఇలా ప్రబోధించినట్లు ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ఎవరు తావీజు వేసుకున్నారో అల్లాహ్ వారి ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయకూడదు. మరో ఉల్లేఖనంలో ఉంది, ఎవరు తావీజు వేసుకున్నారో వారు షిర్కు చేసినట్లు. అహ్మద్ 17,404, 17,422. అబ్దుల్లా బిన్ ఒఖైమ్ కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైనా ఏదైనా తావీజు వేసుకున్నచో వారు దాని వైపునకే అప్పగించబడతారు. తిర్మిజీ. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు తఆలా అన్హు కథనం. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, మంత్రం, తావీజులు మరియు తివల ఇవన్నీ షిర్క్. తివల అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం. అహ్మద్. విశేషాలు. 1, ఎవరైతే తావీజు వేసుకుని అది లాభనష్టాలు చేకూరుస్తుందని నమ్ముతారో వారు పెద్ద షిర్కు చేసిన వారవుతారు. అలా అల్లాహ్ను కాక ఇతర వస్తువుల్లో కూడా లాభనష్టాలు ఉన్నాయని నమ్మినందు వలన ఒకవేళ అది సబబు, ఆధారం అని నమ్మినచో అది చిన్న షిర్క్ అగును. 2, తావీజులు వేసుకున్నట యోగ్యం కాదు. అది ఖురాన్ ఆయతులతో వ్రాసినది అయినప్పటికీ కూడా, ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అలా చేయలేదు. ఇది ఇతర వస్తువులను తావీజుగా వేసుకొనుటకు కారణమవుతుంది. ఖురాన్ ఆయతులను వృత్తిగా మార్చినట్లు అవుతుంది. 3, వాహనాల్లో, ఇండ్లల్లో, దుకాణాల్లో తగిలించబడే పత్రాలు మరియు వాటిని పోలి ఉన్నవి కూడా తావీజు లాంటివే. వాహనాలలో, ఇండ్లల్లో, దుకాణాల్లో దిష్టి తగలకూడదని ఖురాన్ పెట్టడం కూడా సరైన విషయం కాదు.